జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈసారి మాత్రం ఈ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఏం మామూలుగా అయితే లేదు. చెప్పాలంటే 100% బీజేపీనే గెలుస్తుంది అనేటట్టున్నాయి అన్నమాట ఎన్నికలు మాత్రం. ఈ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి గెలుపే పరమావధిగా ఒక పక్కన భారతీయ జనతా పార్టీ, మరొక పక్కన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. గత 15 సంవత్సరాల నుంచి పశ్చిమ బెంగాల్కు చెప్పాలంటే ఒక శనిలాగా దాపురించేటువంటి అభినవ రాక్షసి అయినటువంటి ఈ మమతా బెనర్జీను ఇంటికి సాగనంపేందుకు ఈసారి భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ చరిత్రలో మరే ఎన్నికల్లో కూడా లేనంతగా ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైన బీజేపీ అయితే దృష్టి పెట్టింది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మమతా బెనర్జీ స్థానిక హిందువులను అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లే. పైగా హిందువులను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తుంది. ఇక ఈ మమతా బెనర్జీ స్థానిక హిందువుల స్థానంలో ముస్లింలకే పెద్దపీట వేస్తుంది. పూర్తిగా ముస్లింల సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడుతుంది. అంతేకాకుండా ఈ అభినవ శూర్పణఖ పశ్చిమ బెంగాల్లోకి బంగ్లాదేశ్కు చెందినటువంటి మియా ముస్లింలను, అలాగే మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలను అక్రమంగా మన దేశంలోకి తీసుకొస్తుంది. దీని మూలంగా ఈ అక్రమ వలసదారులు దేశమంతా కూడా పాకిపోతున్నారు. ఈ విధంగా అక్రమంగా వచ్చేటువంటి అక్రమ వలసదారులకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్ని కూడా ఇప్పించి వాటి ద్వారా వాళ్ళకు ఓటు హక్కును కూడా కల్పిస్తుంది. చూడండి, ఎవడు ఎక్కడి నుంచి వచ్చినాడు, వాళ్ళకి ఆధార్ కార్డు లేనిది, రేషన్ కార్డు లేనిది, ఓటు ఏంది, ఏంది ఈ దరిద్రమా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు అలాగే సౌకర్యాలను స్థానిక హిందువులకు ఇవ్వకుండా ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ అక్రమ వలసదారులకు అందేటట్టు చేస్తుంది. దీంతో స్థానిక హిందువులు తీవ్రమైనటువంటి వివక్షకు గురవుతారు. ఇక బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర కంచె వేయడానికి కూడా ఈ మమతా బేగం భూములు ఇవ్వడం లే. చూడండి, ఫలితంగా ఏంటంటే బంగ్లాదేశ్ జిహాదీలు మన దేశంలోకి చొరబడి అల్లర్లు కూడా పాల్పడతారు. పశ్చిమ బెంగాల్ మన దేశ సరిహద్దుల దగ్గర ఉండడంతో ఇది మన దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంగా మారిపోయింది. ఫలితంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈసారి ఎలాగైనా సరే ఈ మమతా బేగంను ఓడించి తీరాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. ఈ క్రమంలోనే మొన్న మన ప్రధాని మోడీ గారు తూర్పు బర్ధమాన్ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నిజానికి ఈ తూర్పు బర్ధమాన్ జిల్లాలో ఇప్పటి వరకు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అర్థమవుతుందా? పైగా ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాలంటే ఒక కంచుకోటగా ఉంటా వస్తుందన్నమాట. కానీ మొన్న జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రచారానికి ఊహించని స్థాయిలో ప్రజలందరూ కూడా వచ్చినారు. అది కూడా వాలంటరీగా ఏకంగా 3 లక్షల మంది ప్రజలు హాజరైనారు. చూడండి ఎంత గొప్ప విషయం. ఈ జన సందోహం చూసి ఆశ్చర్యపోయినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తన సెల్ ఫోన్లో స్వయంగా ఈ దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించుకున్నారు. ఇక ఈ భారీ బహిరంగ సభలో మన మోడీ గారు మాట్లాడుతా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రచార సభలకు వస్తున్నటువంటి జనాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని తన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో కూడా ఎన్నడూ చూడలేదని, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంత భారీ సభను గుజరాత్లో కూడా ఏర్పాటు చేయలేకపోయేవారమని, అసలు గుజరాత్లోని ఏ సభలోనూ ఇంత భారీ స్థాయిలో జనాన్ని చూడలేదని, అసలు ఇంత పెద్ద సభను గుజరాత్లో కూడా ఇప్పుడు నిర్వహించలేకపోయినామని, కానీ అది పశ్చిమ బెంగాల్లో సాధ్యమైందని, ఈసారి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చెప్పేసి స్పష్టం చేశారు. చూడండి, అంటే అదేదో పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, అణిచివేత ఎక్కువైనప్పుడు తిరుగుబాటు అనేది తీవ్రతరం అవుతుందంట. అది ఎట్లా ఉంటుందంటే ఇది ఎట్లా ఉంటుంది మోడీ గారు చెప్పినట్టే. అంతేకాకుండా మే 4వ తారీఖున వచ్చేటటువంటి ఫలితాలను చూసి ఈ మమతా బేగం బిత్తరపోవడం ఖాయమని, ఆ రోజు మధ్యాహ్నం మమతా బేగం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదని చెప్పేసి మన మోడీ గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంతేకాకుండా బర్ధమాన్ ప్రాంతంలో నిర్వహించేటువంటి ఈ సభలో ప్రజల ఉత్సాహం, నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి పేర్కొన్నటువంటి మన మోడీ గారు బెంగాల్లో మార్పు ఖాయమని చెప్పేసి ధీమా అయితే వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఈ విధంగా ఒకే చోట చేరడం అంటే ఇది సాధారణ విషయం కాదు, ఇది భయం పైన విశ్వాసం గెలుస్తుందనే సంకేతం అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఈ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ గత 15 ఏళ్ల పాలనలో భారీ అవినీతి జరిగిందని, బీజేపీ అధికారం లేకొస్తే ఈ టీఎంసీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలు
వ్యవహారాలపైన పూర్తి వివరాలతో వైట్ పేపర్ విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. అలాగే అవినీతి వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి మోడీ గారు స్పష్టంగా తెలియజేశారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగినటువంటి అవినీతి పైన శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ భయాందోళన సృష్టిస్తుందని, కానీ ఆ విషయంలో మీకు ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, హిందువులు ఇప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలను పొందుతున్నారో, ఒకవేళ ఏవైనా ఉంటే వాటిల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా నిలిపివేయబోమని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. వాస్తవమే, ఆడేమన్నా ఉంటే కదా, ఉండేటివన్నీ వాళ్ళకే కదా ఉండేది. గడ్డాలు టోపీలు పెట్టుకునే వాళ్ళక, మన వాళ్ళకి ఏమన్నా సంక్షేమ పథకాలు? కేవలం తృణమూల కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతి దోపిడీ దుకాణాలు మాత్రమే మూసివేస్తామని తాము అధికారంలోకి వస్తే కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలోని తొలి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు తీర్మానం చేస్తామని చెప్పేసి మోడీ గారు అయితే ప్రకటించారు. ఇన్నాళ్లు కూడా ఈ పథకాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయకుండా తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని, బీజేపీ ప్రభుత్వంతో ఆ రోజులన్నీ కూడా ముగిసిపోతాయని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారు. ఇక అక్రమ చొరబాట్ల అంశంపైన కూడా మన మోడీ గారు ఘాటు వ్యాఖ్యలే చేశారు. దేశంలోకి అక్రమంగా వచ్చిన వాళ్ళను వెనక పంపిస్తామని చెప్పేసి కొండ బద్దలు కొట్టారు. దాంట్లో ఎటువంటి మొహమాటం కూడా లేదన్నమాట. అలాగే వాళ్లకు సహకరించిన వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్పష్టం చేశారు. చొరబాటుదారులు తమ సామానంతా కూడా, అంటే తమ తట్టా బుట్ట అంతా కూడా సర్దుకొని వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పేసి మన మోడీ గారు వ్యాఖ్యానించారు. అలాగే సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం అంశాన్ని ప్రస్తావిస్తూ మటువ, నమశూద్ర వంటి శరణార్థి వర్గాలకు పౌరసత్వం కల్పనను వేగవంతం చేస్తామని, వాళ్ళు ఎవరి దయపైనా కూడా కాకుండా రాజ్యాంగ పరిరక్షణలో ఉండాలని చెప్పేసి మోడీ గారు హామీ ఇవ్వడం విశేషం అన్నమాట. ఇక మోడీ గారి ప్రసంగానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడం మరొక విశేషం అన్నమాట. అది విషయం అయితే ఏమనిపిస్తుంది మీకు? ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుస్తుంది అనిపిస్తుందా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.